ప్రణయ్ గారు, మీకు తోటి ప్యానెల్స్ పెద్దలందరూ కూడా నమస్కారం అండి. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇప్పుడు జరుగుతున్న ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణలు కనుక మనం గమనిస్తే ఇది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రవర్తన కోసము, లేకపోతే వాళ్ళ పార్టీ ఎజెండాని పైకి తీసుకురావడం కోసము, లేకపోతే వాళ్ళ ప్రోపగండా కోసం జరుగుతుంటుంది. కానీ ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడుతున్నది కనిపించట్లేదు. ఇప్పుడు ఇందాక ఇద్దరు పెద్దలు కూడా ప్యానల్ మాట్లాడిన ఇద్దరు పెద్దలు కూడా తీసుకొస్తున్నారు. ఐదర్ వ్యక్తిగత విషయం తీసుకొస్తున్నారు, లేకపోతే హక్కుల విషయం తీసుకొస్తున్నారు. అది కాదు కదండి మనం కోరుకుని మనం ప్రసాదం తీసుకొచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీ పొలిటికల్ పార్టీ మళ్ళీ కోసం తెలుగుదేశం అయినా లేకపోతే వైసీపీ అయినా కూడా ప్రజల పక్షాన మాట్లాడుకోవాలండి. ఇప్పటికి కూడా ఇంతసేపు జరిగింది 10 నిమిషాలలో ప్రజల పక్షాన ఒక డిబేట్ జరిగింది. కుల విషయం తీసుకొస్తారు, పార్టీ విషయం తీసుకొస్తారు, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు అన్నారు. వ్యక్తిగత దృష్టిలు ఎవరు కావాలండి? చదువుకునే యువత ఇలాంటి దినం చాలా సివిలైజ్డ్ ఉన్నారు, వినేట్లు లేరు. అది కూడా మన ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఏందో మనం అది తెలుసుకొని రెక్టిఫై చేసి రేపు పొద్దున ప్రజల మీద పోవాలా, ప్రజలకు ఓటు అడగాల. అది కానీ మనకు కావాల్సింది.